ఓకే. అయితే ఈ కోర్స్‌లో ముఖ్యంగా ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి? సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనం హోటల్‌లో ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో, మోస్ట్‌లీ అవే సబ్జెక్ట్స్‌గా ఉంటాయండి. హ్మ్. ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రొడక్షన్ అంటే ఇది కిచెన్‌కి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట. సో, ఇక్కడ లోకల్ క్విజిన్ నుంచి ఇంటర్నేషనల్ క్విజిన్ వరకు ఎట్లాంటి ప్రిపరేషన్స్ చేస్తారు? ఎలాగ ఫుడ్‌ని ప్రెజెంట్ చేస్తారు? అండ్ గ్యాస్ట్రానమీ అనమాట. గ్యాస్ట్రానమీ అంటే మనకు ఫుడ్ గురించి నాలెడ్జ్ తెలుసుకొని దాన్ని ఎలా తినాలి? ఇష్టంగా ఎలా తినాలి? దీని గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, దీనికి సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ దెన్ ఎఫ్&బి సర్వీస్ ఉంటుంది. టేబుల్ మీద ఫుడ్ సర్వీస్ ఎలా ఇవ్వాలి? సో, రెస్టారెంట్స్ చాలా ఉంటాయి హోటల్‌లో. అవే కాకుండా బ్యాంక్వెట్ హాల్స్‌లో మనకు ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ స్విమ్మింగ్ పూల్ నుంచి కూడా గెస్ట్ ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. సో, వేరియస్ ప్లేసెస్‌లో ఫుడ్‌ని ఎలా సర్వీస్ చేయాలనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. పబ్‌లో అయ్యుండొచ్చు, బార్‌లో అయ్యుండొచ్చు ఇట్లాగా. సో, ఇది కాకుండా ఫ్రంట్ ఆఫీస్. రూమ్స్‌ని ఎలా సేల్ చేయాలి? రూమ్స్‌ని ఎలా మెయింటైన్ చేయాలి? అనే డిపార్ట్‌మెంట్ అనేది ఫ్రంట్ ఆఫీస్ అనమాట. సో, దెన్ హౌస్ కీపింగ్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. హౌస్ కీపింగ్ ఏంటంటే రూమ్స్‌ని క్లీన్‌గా మెయింటైన్ చేసే డిపార్ట్‌మెంట్. ఓకే. ఏమైనా రిపేర్స్ ఉన్నా సరే ఇమ్మీడియేట్‌లీ దాన్ని మెయింటెనెన్స్ తోటి దాన్ని క్లియర్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ హౌస్ కీపింగ్‌లో నేర్చుకుంటారు. సో, ఇవి మేజర్ సబ్జెక్ట్స్‌గా ఉంటాయి. మోస్ట్‌లీ ఏ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ తీసుకున్నా ఈ 4 అనేవి మేజర్ సబ్జెక్ట్స్‌గా ఉంటాయన్నమాట. ఓకే. ఇవి కాకుండా వీళ్ళకి హోటల్ లా అయ్యుండొచ్చు ఆర్ ఎల్స్